ఆయనే నిన్ను ఆదుకొనును. అందరూ చెప్పండి, ఆయన నన్ను ఆదుకొనును అని చెప్పండి. ఆయన నన్ను ఆదుకొను దేవుడు, ఆయన నన్ను ఆదుకొనును. చెప్పండి అందరు గట్టిగా, ఆయన నన్ను ఆదుకొనును, ఆయన నిన్ను ఆదుకొనును. మన దేవుడు ప్రియులారా ఎంత మంచి దేవుడు అంటే మనలను ఆదుకొనే దేవుడు. ఇంతకు ముందు మనము మరి దినాలలో ఒక పాట పాడేవారం కదా, అలలపైనే నడచినావు, మర్చిపోయినారు అప్పుడే, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. నేర్పించలేను, ఈ పాట నేర్పించినా కదా, మరి అప్పుడే మర్చిపోయినారా? మర్చిపోతే అట్లా మర్చిపోకూడదు. కాబట్టి ఆదుకోవయ్యా. ప్రియులారా, మనము కలిగి ఉన్న దేవుడు ప్రియులారా మనలను ఆదుకునే దేవుడు, ఆదుకునే దేవుడు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మనం అంటుంటాం కదా, కొంచెం ఆదుకోబ్బా నన్ను అంటుంటాం మనుషులతో కదా, మన ఇరుగు పొరుగు వారితోనో, లేదా మనము మనకు ఆపద ఉన్న సమయాలలోనూ, కష్ట సమయాలలోనూ ఎవరైనా మనల్ని ఆదుకుంటే బాగుంటుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరు మనలను ఆదుకుంటారని, ఎవరైనా మనలను ఆదుకుంటారా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మనలను ధైర్యపరుస్తూ, మనలను బలపరుస్తూ, మనలను ప్రోత్సహిస్తూ, దావీదు మహారాజు జీవితంలో కష్ట సమయాలలో, ప్రతికూల పరిస్థితుల్లో నా భారాన్ని ఆయన మీద వేస్తే ఆయన నన్ను ఆదుకుంటాడు అని అనుకొని అబ్షాలోము ఎదురు తిరిగిన సందర్భంలో రాజ్యాన్ని అంతా అబ్షాలోము వైపు తిప్పుకొని దావీదును వ్యతిరేకించి దావీదుకు ఎదురు తిరిగి దావీదును మోసం చేసిన సందర్భంలో దావీదు ఈ మాట చెబుతూ ఉన్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ప్రియులారా, నిన్న రాత్రి ఇంకో మాట జ్ఞాపకం చేశాం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నంబర్ 1, నీ భారము యెహోవా మీద మోపము. రెండవది, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. దేవునికి మహిమ కలుగునుగా. నీ మార్గం అని అంటే, మార్గము అంటే దారి, మార్గము అనగా దారి. కొన్ని సందర్భాలలో మన జీవిత ప్రయాణం మన జీవిత గమ్యం, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కు తెలియని స్థితిలో మనము కొన్నిసార్లు ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గమ్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు, నా గురి ఏంటో అర్థం కావడం లేదు, ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో నేను ఉన్నానని కొన్నిసార్లు మనము అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఈ మధ్యాహ్న వేళలో దేవుడు తన వాక్కు చేత మాట్లాడుతూ ఉన్నాడు, నీ మార్గము యెహోవాకు అప్పగింపము, ఆయనే నీ కార్యము నెరవేర్చును అనే మాట చూస్తాం. చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథం ఎన్నో కీర్తన, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ లోకంలో మనుషులను నమ్మితే మోసపోతామేమో, ఇతరులను ఆశ్రయిస్తే మోసపోతామేమో, కానీ నీవు యెహోవాను నమ్ముకొనుము అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. 37వ కీర్తన 5వ వచనం మరొకసారి చదవండి. యెహోవాకు నీ మార్గము అప్పగింపుము, నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 55:22లో ఏం చదివాం? నీ భారము యెహోవా మీద మోపము.
ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని సందర్భాలలో ప్రాణాపాయ స్థితులలో, ప్రమాదకరమైన పరిస్థితులలో ఎవరైనా మనలను ఆదుకున్నప్పుడు దేవునిలా వచ్చి ఆదుకున్నావు అని అంటూ ఉంటారు. ప్రియులారా, మనము నమ్మిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు ఆపత్కాలమున మనలను ఆదుకునే దేవుడు. ఆపత్కాలం అంటే ఆపద సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితం, మన మార్గాలు అనిశ్చయం, మన భారాలు మనకు దుర్భరాలు. దేవునిపై నమ్మకం ఉంచే వారికి తమంతట తాము చేసుకోలేని వాటిని దేవుడే చేసి పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దావీదు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, నాకేం కొదవలేదు, నాకేం ఇబ్బంది లేదు. ఆయన నా కాపరి, ఆయన నన్ను ఆదుకుంటాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల ఎద్దకు నన్ను నడిపిస్తాడు, ఇంకా ఆయన నా సేద తీరుస్తాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, నాకేమి కొదవలేదు అని చెప్పడం మనం చూస్తాం. 55:22లో మనం చదువుకున్న ప్రకారం, నీ భారము యెహోవా మీద మోపము. ప్రియులారా, చూడండి 16వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. 16వ కీర్తన 3వ వచనం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. చూడండి ప్రియులారా, నీవు యెహోవాను నమ్ముకుంటే ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగిస్తే ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, మరి ఒకానొక సందర్భంలో శిష్యులైనటువంటి వారు యేసు ప్రభువు వారితో ఉన్న, వారి దోణిలో ఉన్న, వారితో కలిసి ప్రయాణం చేస్తున్న సముద్రంలో అలలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు మనతో ఉన్నాడు అని మరిచిపోయి వారు చింతాక్రాంతులకు గురవుతారు. కొంచెం బాక్స్ పెడితే, అలాంటి సమయంలో ప్రియులారా, వీరు భయపడిపోయినారు శిష్యులు. వాళ్ళు అంటా ఉన్నారు, బోధకుడా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము. దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు, దేవుడు వారిని పరిశీలన చేస్తున్నాడు. ఈ శోధనకు తట్టుకుంటారా? నా మీద ఆధారపడతారా? వారి విశ్వాసం ఎంతవరకు ఉంది? అసలు వాళ్ళు ఏం చేస్తారు అని అనుకోకుండా వీళ్ళు తుఫాను చూసి భయపడిపోతా ఉన్నారు, సముద్రంలో ఎగసిపడే అలలను చూసి భయపడిపోతా ఉన్నారు. మన దోణిలో ఆయన ఉన్నారు కదా, మనకేమి భయం లేని అనుకోవడం లేదు. యేసు నాతో ఉన్నాడు కదా, నాకు భయం ఎందుకు అని అనుకోవడం లేదు. ఆ దినాల్లో ఒక పాట పాడేవారు, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. నీ నావలో క్రీస్తు ఉన్నాడో లేదో తెలుసుకో. నావంటే సముద్రంలో పడవ కాదు, నీ జీవితం అనే పడవ, నీ జీవితం అనే నావ. నీ నావలో క్రీస్తు లేకపోతే నడి రాత్రి జాములో నడచిన, నడి సముద్రములో నిలచిన, నడి రాత్రి జాములో నడిచిన, నడి సముద్రములో నిలిచిన, నడిపించుము నా యేసు, నన్ను ఆదరికే చేర్చు. నడిపించుము నా యేసు, నన్ను ఆదరికి చేర్చు. అపోస్తలుల కార్యంలో దాదాపు 270 మంది ఒక ఓడలో ప్రయాణం చేస్తూ, ప్రియమైన దేవుని బిడలారా, మరి ఆ దోణిలో పౌలు ఉన్నాడు. మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ప్రియులారా మరి ప్రమాదపు అంచులోనికి వచ్చేశారు. ప్రియులారా, పౌలు
ప్రభువుకు మొరపెట్టుచున్నందువలన మరి మెలితే అనేటువంటి ఒక ఆ ద్వీపం దగ్గర ఆ పడవ వచ్చి అనేకులను ప్రియులారా వారిని ప్రాణాపాయంలో నుండి మరణంలో నుండి మరి కాపాడినట్లుగా పౌలు ద్వారా మనము చూడగలుగుతాం. ప్రియులారా చూడండి, క్రీస్తు శిష్యులతో ఉన్న వారు ప్రయాణించే దోణిలో దేవుడు ఉన్న వీళ్ళు ఏమంటున్నారంటే, బోధకుడా మీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము. దేవుడు మనతో ఉంటే మనం నశిస్తామా? దేవుడు మనతో ఉంటే మనం మునిగిపోతామా? దేవుడు మనతో ఉంటే మనం మరణిస్తామా? చూడండి, దావీదుతో దేవుడు ఉన్నాడు, శత్రువులు చుట్టుముట్టారు, రౌండ్ అప్ చేశారు. ఈరోజు నీ పని అయిపోయింది, నువ్వు మా చేతికి దొరికావు, ఈరోజు నిన్ను చంపేస్తున్నాము అనుకున్నారు శత్రువులు. ప్రియులారా, దావీదు దేవునికి ఇష్టానుసారుడు. చపలుడు ప్రభునామాన్ని నమ్ముకుంటారు. దావీదును దేవుడు కోరుకున్నాడు. 8 మంది కుమారులలో చిన్నవాడైన దావీదును దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, ప్రత్యేకపరుచుకున్నాడు, తనకిష్టమైన వ్యక్తిగా మలచుకున్నాడు. దావీదును శత్రువుల చేతికి అప్పగిస్తాడా? అప్పగించాడు. ఒకవేళ అప్పగించినప్పటికైనా కూడా అందులో కూడా దేవుడు మేలే చేస్తాడు, కానీ కీడు ఎంత మాత్రం. శత్రువుల చేతికి దొరికినా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, శత్రువులు దావీదును ముట్టనీయకుండా దేవుడు కాపాడినాడు. కారణం ఏంటంటే, దావీదు మార్గం ఏంటో దేవునికి తెలుసు. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు యెహోవాను నమ్ముకొనుము. దావీదు తన బలమును నమ్మలే, దావీదు తన కుటుంబాన్ని నమ్మలే, దావీదు తన కింద ఉన్నటువంటి మంత్రులు కానీ ఇంకా ఎవరెవరుంటారో సైన్యాన్ని కానీ వారందరినీ దావీదు నమ్మలేదు. దావీదు నమ్మింది ఎవరినంటే దేవుణ్ణి. దావీదును ఎవరైతే పిలుచుకున్నారో, దావీదును ఎవరైతే ప్రత్యేక పరుచుకున్నారో, దావీదును ఎవరైతే కోరుకున్నారో వారిపైన దావీదు నమ్మకం ఉంచాడు. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఈరోజు నీవు దేవుణ్ణి నమ్మితే, ఈరోజు నీ మార్గం ఆయనకు అప్పగిస్తే నీ కార్యం ఆయన చేస్తాడు. మొదటిదేమో నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. రెండవది, నీ మార్గం యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. అబ్రహాము తన మార్గాన్ని దేవునికి అప్పగించాడు. అబ్రహామా, చూడండి ఆ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 13వ 1వ వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. 12వ వచనం చదవండి. యెహోవా 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ వెళ్ళమని చెప్పినాడా? ఎక్కడికి వెళ్ళమని చెప్పాడో ఏమైనా అక్కడ ఉందా మనకు అని అంటే, జాగ్రత్తగా చదువుతా, జాగ్రత్తగా వినండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేవన కొండకి వెళ్ళము అని ఉంది. అట్లా లేదు. ఎక్కడికి వెళ్ళమన్నాడంటే, నేను నీకు చూపించు దేశమున. ఏ దేశం? భారతదేశమా, అమెరికా దేశమా, ఇంగ్లాండ్ దేశమా? ఏ దేశం? ఏ దేశానికి వెళ్ళమన్నాడు దేవుడు చెప్పలే. చూడండి, అప్పుడు అబ్రహాం ఏం చేసింటాడంటే, తన మార్గాన్ని దేవునికే అప్పగించి ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహాము తన మార్గాన్ని దేవునికి అప్పగించి ఆయన యందు నమ్మిక ఉంచి కొనసాగాడు, బయలుదేరాడు.
అబ్రహాము మార్గాన్ని లేదా అబ్రహాము కార్యాన్ని దేవుడే నెరవేర్చాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఈరోజు ప్రియులారా, మనిషి ఏం చేస్తున్నాడంటే మొదట తన ఆలోచన, మొదట తన ప్రయత్నం, మొదట తన డబ్బు, మొదట తన తెలివి, మొదట తన ఇష్టం కదా, తర్వాత అన్నీ అయిపోయినాక, అన్ని దారులు మూసుకపోయినాక కదా, ఇంకా ఏ దారి కనబడనప్పుడు నువ్వే దారి యేసయ్యా అంటారు. ఎవరిని చూస్తాం బైబిల్ గ్రంథంలో అని అంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో తన దగ్గర ఉన్న డబ్బంతా వ్యయం చేసుకునిందంట. వ్యయం చేసుకొని తన దగ్గర ఉన్న ఆస్తి డబ్బు అంతా పోగొట్టుకొని ఫైనల్గా ఏమనుకుందంటే, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతాను అనుకున్నది. దేవునికి మహిమ కలుగుతుంది. అర్థమవుతుందా? అంతకుముందు ప్రయత్నం చేసింది అంటే చేయలేదు. ఫస్ట్ ఆన్ చేసినావా? చాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళలో దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి పడే ప్రయాస అంతింత కాదు, మనిషి చేసే ఆలోచన అంతింత కాదు, మనిషి ఆధారపడేది కొంత కాదు. మరి మన దినాన కోతరాలలో ఒక అబ్బాయి శోధనకు గురై ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళ తాతనే వాళ్ళ తాత అన్నాడంట, చిన్న అంతరం తెచ్చేస్తలే, చిన్న తాయాతు తెచ్చేస్తలే. అర్థమవుతుందా? చూడండి, మనిషి విశ్వాసం ఎక్కడ ఉంది? మనిషి దేనిపై ఆధారపడుతున్నాడు? మనిషి ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నాడు? వారి మూర్ఖత్వం కాకపోతే ప్రియులారా, వారికి అపవాది అయిన సాతానుడు కనీసం నాకు ఫోన్ చేయకుండా వాళ్ళని కట్టిపాడేసినాడు ఆ కుటుంబాన్ని. పాస్టమ్మ నేను ఒక సండే బెంగళూరుకి పోయినాం కదా, రాత్రి మా అత్త వెళ్ళి ఇక్కడ ఉన్న మరదలకి చెప్పిందంట, ఈ మరదలు వాళ్ళ అక్కకి చెప్పిందంట, సార్ వాళ్ళు ఎక్కడో పోయినారని. నేను ఎక్కడ పోతే నేను మీ ఫోన్ ఎత్తానా? ఆ టైంలో నేను ఫోన్ ఎత్తకపోయినా చూసి మరలా చేస్తా. అపవాది అయిన సాతానుడు వీళ్ళకి ఏం చేసినాడంటే, కనీసం సేవకునికి ఫోన్ కూడా చేయకుండా వాళ్ళని కట్టిపాడేసినాడు. ఆ వ్యక్తి చెప్తున్నాడు, నీకు ఫోన్ చేయడానికి కూడా మాకు చేతులు రాకుండా చేసినాడు సార్ అంటున్నాడు. ఒక్క క్షణం వాళ్ళ కొడుకును వాళ్ళు చూడకపోయింటే లేడు. రవి వయసు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇలకత్తి తీసుకొని గొంతు కోసుకుంటున్నాడు. అర్థమవుతుందా? తాడు తీసుకొని ఉర్రేసుకుంటున్నాడు అంట, రోకల బండ తీసుకొని ఏళ్ళకి గుద్దుకుంటున్నాడు అంట. ఆదివారం మందిరానికి వచ్చినాడు, ప్రార్థన చేసి వెళ్ళాం. 12 గంటలకే ప్రారంభమైంది శోధన. మరి అలా గురైన వెంటనే కనీసం సార్కి ఫోన్ చేద్దామనే ఇంకిత జ్ఞానం కూడా లేదంటే ఆలోచన చేయండి. ఎక్కడ మన విశ్వాసం? ఎవరి యందు మన నమ్మిక? ఎవరి మీద మన భారం? ప్రియులారా, దావీదు అలా చేయలే. గొల్యాతుతో యుద్ధం చేయడానికి నిలబడినప్పుడు 6 మూరల జానెడు శూరుడు గొల్యాతు, బలాఢ్యుడు. ఫిలిస్తీన్లలో వానంత హైట్ ఎవరు లేరు. యుద్ధంలో ఆరు తేరిన వాడు, యుద్ధ నేర్పరి, యుద్ధశాలి, యుద్ధ వీరుడు. అలాంటి వ్యక్తితో జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించడానికి వీడు ఏపాటి వాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రజలను మరి ప్రజలపై యుద్ధము చేయడానికి ఈ సున్నతులేని ఫిలిస్తీయుడు ఏపాటి వాడని ప్రియులారా, దావీదు
ఎదుట ఉన్నటువంటి గొల్లియాతు సవాలు విసురుతా ఉంటే, ఈరోజు మీలో ఎవరైనా నాతో పోట్లాడడానికి రాగలరా ఎవరైనా అని ఈ గొల్లియాతు పిలుస్తా ఉంటే, అదే సమయంలోనే దావీదు వారి అన్నలకు క్యారియర్ తీసుకొని వచ్చాడు. ఆ గొల్లియాతు పిలుస్తుంటే దావీదు వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి, అన్న నిన్నే పిలుస్తున్నాడు గొల్లియాతు అంటే, వీళ్ళ అన్నోళ్ళు అంటారంట, అరే నన్ను కాదురా అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారంట. అలా చెప్పుకుంటా ఉంటే అటు తిరిగి దావీదు చిన్నగా మరి ఇజ్రాయేలుల పక్షాన రాజైన సౌలు దగ్గరకు వెళ్ళి, రాజా నిన్నే పిలుస్తున్నాడు ఆ గొల్లియాతు అన్నాడంట. అరే నా చేత కాదురా అంతో యుద్ధం చేయడానికని రాజు కూడా అన్నాడు. అప్పుడు రాజు ఒక బహుమానాన్ని ప్రకటించాడు. ఈ గొల్లియాతుతో ఎవరైతే యుద్ధం చేసి వాడిని ఓడిస్తారో వానికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. అర్థమవుతుందా? ఫిట్టింగ్ పెట్టేసినాడు. వీళ్ళలో ఎవరు మూలగలేదు. ప్రియులారా, దావీదు గొర్రెలు కాసే సమయంలో తన బలమేంటో తనకు తెలుసు, తన ధైర్యం ఏంటో తనకు తెలుసు. చేతిలో ఆయుధం లేకుండా సింహాన్ని చీల్చివేసినటువంటి బలాఢ్యుడు దావీదు. రాజా నువ్వు సెలవిస్తే వాడిని నేను చంపేస్తానన్నాడు. చూడండి, ఆయుధాలను నమ్ముకోలేదు దావీదు. అర్థమవుతుందా? తన అనుభవాన్ని నమ్ముకోలేదు. తనకు తెలిసిందంతా చేతుల కర్ర, ఒక వడిస. గొర్రెల కాపరికి కర్ర ఉంటుంది, వడిస ఉంటుంది. తనకు తెలిసిందా రెండే. సరే వెళ్తామంటే వెళ్తానన్నాడు. సరే రామారా ఇవన్నీ నీకు ధరింపజేస్తాం, మరి కవచాన్ని కిరీటాన్ని ఇవన్నీ పెడతామంటే, ఇవన్నీ పెట్టేసరికి దావీదుకి అయోమయం అయిపోయింది. ఇవన్నీ పెట్టుకొని నేను అంత యుద్ధం చేయలేను, ఇవి నాకు అలవాటు లేదని చెప్పేసి అన్ని పక్కకి తీసి పాడేసి మరి వేగంగా వెళ్ళి ఏలా అనేటువంటి లోయలోనికి వెళ్ళి నున్నటి రాళ్లను 5 ఏరుకున్నట్టుగా చూస్తాం. మరి వాటిని వడిసలో పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, దావీదు ఆ సమయంలో తన భారాన్ని ఎవరి మీద వేశాడు? దావీదు తన మార్గాన్ని ఎవరికి అప్పగించాడు? దావీదు ఏ ధైర్యంతో, ఏ విశ్వాసంతో ఈ వ్యక్తితో యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాడంటే, దావీదు నమ్మిందల్లా ఒకటే, ఈ యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. బిగ్గరగా చెప్పలోని ప్రభునామాన్ని మహిమపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో యుద్ధమే. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఈరోజు మన జీవితాలలో ప్రతి ఒక్క కుటుంబంలో యుద్ధమే. పనికి వెళ్ళాలన్నా యుద్ధమే, కుటుంబాన్ని పోషించుకోవాలన్నా యుద్ధమే, వ్యాపారం చేయాలన్నా యుద్ధమే, బ్రతకాలన్నా యుద్ధమే, సంపాదించాలన్నా యుద్ధమే, చదివించాలన్నా యుద్ధమే, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్నా యుద్ధమే, కట్నాలు ఇవ్వాలన్నా యుద్ధమే. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన యుద్ధాలన్నీ ఇవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళలో మనతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు యెహోవాను నమ్ముకొనుము. ఎవరిని నమ్ముకోవాలంట? తాయితిని కాదు, అంతరాన్ని కాదు. చూడండి, ఈ అబ్బాయి తాత ఈ కోతుల విషయం ప్రియులారా, ఏదేదో ప్రయత్నాలు చేసినారు కానీ అవన్నీ ఏం కాలేదు. ఆ తర్వాత మరలా మొన్న బేస్తవారం మరి ఎక్కడో పరిచయకి వెళ్ళవలసిన వాళ్ళం, ఎట్లుందో కనుక్కుందామని ఫోన్ చేస్తే, మీరు రండి సార్ ప్రేయర్ పెట్టుకుంటామంటే ప్రేయరాలు తీసుకెళ్ళి ప్రేయర్ పెట్టి ప్రార్థన చేసి ఇచ్చొచ్చాం. దేవుని వల్ల ఈరోజు మందిరానికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి, యెహోవా యందు నమ్మిక ఉంచాలి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. దావీదు ప్రియులారా, గొర్రెలు కాసే సమయంలో దావీదుకు బలము అనుగ్రహించిన ఆ దేవునిపై నమ్మిక ఉంచాడు. గొల్లియాతుతో యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు 6 మూరల జానెడు